ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అన్ని విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రశ్నించే గొంతులకు సర్క్యులర్ను వీసీ గారు ఏదైతే అక్రమంగా సర్క్యులర్ విడుదల చేసిండో దాన్ని వెనుకకు తీసుకోవాలని గత వారం రోజులుగా ఐక్య విద్యార్థి సంఘాలు అన్ని రకరకాల నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన్ను టెంట్ లేకుండా పోలీసు వారు పర్మిషన్ ఇవ్వకుండా ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీసీ ఏసీలో కూర్చొని విద్యార్థి నాయకులు మాత్రం ఎండలో కూర్చొని నిరసన దీక్ష చేపట్టేటట్టు ఈరోజు పరిస్థితి తీసుకొచ్చారు. తెలంగాణ అస్తిత్వానికి నాంది ఉస్మానియా యూనివర్సిటీ. ఎంతో మంది మేధావులను సృష్టించింది ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీ గొంతు నొక్కాలని చూస్తే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీసీ ఖబర్దార్ మిలిటెంట్ ఉద్యమాలు చేస్తాం అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉస్మానియా యూనివర్సిటీ భూముల మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్ను వేసి ప్రశ్నించే గొంతులను నొక్కేసి తద్వారా ఉస్మానియా యూనివర్సిటీ భూములను హెచ్సియు భూములను అమ్ముకునే కుట్రలో భాగంగానే ఈరోజు వీసీ గారు సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ప్రతి యూనివర్సిటీకి చేరవేస్తాం. విద్యార్థి సంఘ నాయకులుగా ఉస్మానియా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కోసం మరోసారి తెలంగాణ ఉద్యమం ఏ రకంగా జరిగిందో అన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులతో చర్చించి ఒక మిలిటెంట్ ఉద్యమాన్ని కూడా ఈ విద్యార్థి నాయకులుగా మేము తీసుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.